ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మాచర్ల తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఆధ్వర్యంలో ఈ నెల 27వ తారీఖున విజయవాడలో భారీ స్థాయిలో ధర్నా జరగాల్సి ఉండగా మరి ఆ సంఘ నాయకుడైనటువంటి బండి శ్రీనివాసరావు గారు మరి ఎందుకు విరమించారో తెలియకుండా అర్ధాంతరంగా ఆ ప్రోగ్రాంను వాయిదా వేయడాని పట్ల ఏపీటీఎఫ్ తీవ్ర నిరసన వ్యక్తం చేసి ఆ బాధ్యతను ఏపీటీఎఫ్ తీసుకుని ఈరోజు అంటే 29వ తారీఖున ప్రతి పాత తాలూకా కేంద్రాల్లో ఏదైతే పెన్షనర్లు కానివ్వండి, అలానే ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి బకాయిలు కానివ్వండి, పిఆర్సీ కానివ్వండి, ఐఆర్ ఇతర విషయాలన్నిటి మీద అన్ని పాత తాలూకా కేంద్రాల్లో ఈరోజు ధర్నా చేపట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మాచర్ల పాత తాలూకా కేంద్రంలో ధర్నా చేయాల్సి ఉండగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల దృష్ట్యా మనకి అనుమతి లేని కారణంగా ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలో ఈ వినతి పత్రాన్ని సమర్పించడానికి ఇక్కడ రావడం జరిగింది. దీనిలో భాగంగా ముఖ్యంగా మా డిమాండ్లు వచ్చేసరికి ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఎలాంటి డిఏ బకాయిలు కానివ్వండి, అలానే అసలు ఇప్పుడు 5 సంవత్సరాలు ముగిసినా సరే పిఆర్సీ ప్రస్తావన కానీ ఇంతవరకు చేయలేదు. అలానే అసలు మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రభుత్వం సిపిఎస్ రద్దు అనేటువంటి పేరుతో మేము గెలిచిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తామనేటువంటి హామీతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం నేటికి కూడా సిపిఎస్ పేరు మార్చి జీపీఎస్గా మార్చి ఇంకా మరింత గందరగోళ పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిందే తప్ప సిపిఎస్ ఎంప్లాయీస్కి ఎటువంటి న్యాయము ఇంతవరకు చేయలేదు. అలానే సిపిఎస్ ఉద్యోగులకు ఇప్పుడు వాళ్ళు చెల్లించాల్సినటువంటి బకాయిలు కానివ్వండి, అలానే వాళ్ళు ఇవ్వాల్సినటువంటి నెలవారీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా వాళ్ళ అకౌంట్లో జమ కావట్లేదు. పిఎఫ్ లోన్లు కానివ్వండి, అలానే ఎంప్లాయీస్ దాచుకున్నటువంటి ఏ డబ్బును కూడా వాళ్ళకి ఇవ్వటంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే మాకు రావాల్సినటువంటి బకాయిలన్నిటినీ కూడా చెల్లించడంతో పాటుగా పెన్షనర్లకు రావాల్సినటువంటి క్వాంటమ్ పెన్షన్ విషయంలో కూడా సత్వరమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. జై ఏపీటీఎఫ్.